హలో హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మను కన్స్ట్రక్షన్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు వీడియోలో మనం ఒక 150 గజాలు అంటే ఒక 1300-1350 ఎస్ఎఫ్టీ లోపు ఉన్న ఇంటికి పిల్త్ బీమ్ వేయడానికి మెటీరియల్ ప్లస్ లేబర్ ఛార్జెస్ అంతా కలుపుకొని ఎంత బడ్జెట్ అవుద్ది, వర్క్ ఏమేమి చేస్తాము, వాటి బడ్జెట్ ఎంత అని డీటెయిల్గా తెలుసుకుందామండి. సో వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఇక్కడ మీరు చూస్తున్నారు కదండి, ఒక డబుల్ బెడ్రూమ్ ఉన్న ఇల్లు విత్ అటాచ్డ్ టాయిలెట్స్, పార్కింగ్, గ్రౌండ్ అన్నీ కలుపుకొని అనమాట. సో ఆ ఇంటికి పిల్త్ బీమ్ వేయడానికి అయితే రెడీ చేస్తున్నాం. మీరు ఇక్కడ చూడొచ్చండి, పిల్త్ బీమ్ వేసేటప్పుడు నీట్గా 40 mm మెట్లు అనేది కింద పీసీసీలా వేస్తామన్నమాట. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఈ విధంగా అనమాట. సో ఓవరాల్గా శాండ్ కొంచెం వేసి గుమ్ములు తీసుకొని మనకి ఏ రూమ్ ఎలా వస్తుంది, పిల్లర్ టు పిల్లర్ బీమ్ ఏ విధంగా ఉండాలి ఏంటి అనేది ప్లాన్ చేసుకొని నీట్గా మార్కింగ్ ప్రాసెస్ అయితే జరుగుతుందండి. సో మీకు ఫస్ట్ అయితే నేను లేబర్ డీటెయిల్స్ అన్నీ చెప్తాను, ఓకేనా అండి. సో ఈ విధంగా పిల్లర్స్ దగ్గర మట్టి అయితే ఎక్కువగా ఉంటుందండి. మట్టి ఫిలప్ చేస్తాం కాబట్టి, అది వాటర్ వదులుతాం కాబట్టి. సో ముఖ్యంగా మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే, ఈ విధంగా ఎక్కడైనా మట్టి ఇరుక్కున్నా సరే అది నీట్గా పిల్లర్స్ దగ్గర, ఐరన్ దగ్గర క్లీన్ చేయించాలి. అదేవిధంగా ఒకే లెవెల్లో ఉండేట్టుగా చూసుకోండి. పిల్త్ బీమ్ పిల్లర్ టు పిల్లర్ అంత హైట్, ఒక బీమ్ డౌన్ ఇంకొక పక్క హైట్ ఉన్నట్టుగా మాత్రం కాకుండా పిల్త్ బీమ్ అనేది ఒకే లెవెల్లో ఉండాలి. వాటం అనమాట, అంటే మనకు ఒక 4-5 ఇంచులు నైరుతి పక్క ఎత్తుపట్టి సేనం డౌన్ చేస్తాం కదా, ఆ విధంగా వాటం అనేది పిల్త్ బీమ్ నుంచే కంటిన్యూ అవ్వాలి. లేదు అంటే మనం పిల్త్ బీమ్ అంతా ఒకే మట్టం వేసుకొని దాని తర్వాత వేసే తీర్పు బెడ్ అంటాం కదా, అదైనా సరే మనం వాటం పెట్టుకోవచ్చు అనమాట. సో ఇక్కడ మీరు చూస్తున్నట్లయితే మేము ఓవరాల్గా రూమ్ టు రూమ్ అన్నీ కూడా మార్కింగ్ అయితే చేస్తున్నాము. మార్కింగ్ ప్రాసెస్ ఇది. సో దీనికి చూసుకున్నట్లయితే మాకు ఈ రోజు నుంచి మీకు బడ్జెట్ అంటే ఈ మార్కింగ్ పీసీసీ నుంచి మీకు బడ్జెట్ అయితే నేను చెప్పబోతున్నాను. సో ఇవి కొన్ని ఏరియాల్లో తక్కువ అమౌంట్ అవ్వచ్చు, కొన్ని దగ్గరలో ఇంకా ఇంక్లూడింగ్ ఎక్కువ అవ్వచ్చు అండి. అంటే మీకు అక్కడ లేబర్ ఛార్జెస్ ఏ విధంగా ఉన్నాయి, మెటీరియల్ రేట్లు ఏ విధంగా ఉన్నాయి అనే దాన్ని బట్టి ఇంక్లూడింగ్ అయితే అవుతాయండి. సో ఇక్కడ నేను చెప్తున్నవి నేను ఇక్కడ పనిచేసి మాకు ఇక్కడ అయిన లేబర్ ఛార్జెసే చెప్తున్నాం అనమాట, ఓకేనండి. సో మీ దగ్గర వర్క్ ప్రాసెస్ మారచ్చు, లేబర్ ఛార్జెస్ ఎక్కువ అవ్వచ్చు, తక్కువ అవ్వచ్చు, అది మీరు అక్కడ ట్రైల్ చేసుకోండి. మీకు ఒక అవగాహన రావడానికి ఈ వీడియో ఎంతో కొంత ఉపయోగపడుతుంది అనుకుంటాను. సో వీడియోలో నేను ఇచ్చే ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే తప్పకుండా వీడియోకి ఒక లైక్ చేసి, కొత్తగా హౌస్ కన్స్ట్రక్షన్ చేయాలనుకుంటున్న మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి వీడియో అయితే షేర్ చేయండి. ఎంతో కొంత వాళ్ళు కూడా తెలుసుకుంటారనమాట, ఓకేనండి. సో గ్రౌండ్లో పిల్త్ బీమ్ వేయడానికి మనకి స్టార్టింగ్ నుంచి లేబర్ ఛార్జెస్ చూసుకున్నట్లయితే, ఇప్పుడు ఏదైతే పీసీసీ వర్క్ ఉందో ఈ పీసీసీ అండ్ మార్కింగ్ అంతా కూడా మేము 1 డేలోనే చేసామండి. ఆ రోజు భోజనానికి కూడా వెళ్ళలేదు, మీరు చూసారు కదా, కూల్ డ్రింక్ అన్నీ తాగి చేసాము. సో కొంతమంది ఏంటంటే పీసీసీ ఒకరోజు చేసి మార్కింగ్ తర్వాత రోజు చేస్తారు, పెద్ద సైట్ అయితే. లేదు మేము చేసేయగలమంటే ఈ విధంగా చేయించవచ్చు అనమాట. సో మాకు ఈ పీసీసీ వేసి మొత్తం మార్కింగ్ చేయడానికి అయిన లేబర్ ఛార్జెస్ చూసుకుంటే 4,300 రూపాయలు అయితే ఖర్చు అయిందండి. ఓవరాల్గా పీసీసీ అండ్ మార్కింగ్ అంతా కలుపుకొని ఇక్కడ మీరు చూడొచ్చు, ఫైనల్ మార్కింగ్ అనమాట ఇది అంతా కూడా, ఓకేనండి. సో దీని తర్వాత మనకి ఈ పిల్త్ బీమ్ ఏదైతే ఉందో దీని ఐరన్ వర్క్ అయితే మొదలవుద్దండి. సో ఓవరాల్గా మాకు ఐరన్ వర్క్ మొత్తం చేయడానికి, అదేవిధంగా పిల్లర్స్ అనేవి హైట్ ఇంకొంచెం ఎక్స్టెన్షన్ కట్టాలన్నమాట. ఎక్స్ట్రా మనం పుట్టింగ్స్ నుంచి వేసిన పిల్లర్స్ కాబట్టి అవి కట్టడానికి మొత్తం కలుపుకొని మాకు ఐరన్ వర్క్కి అయిన ఖర్చు అయితే 13,000 రూపాయలు లేబర్ ఛార్జెస్ అయితే అయ్యాయండి. ఓవరాల్గా ఐరన్ వర్క్ అనమాట. ఇంకా తర్వాత మనకి పిల్త్ బీమ్ వేయడానికి సెంటరింగ్ వర్క్ అనేది ఉంటుందండి. సో 2 వైపులా డబ్బాలు కొట్టి సెంటరింగ్ మొత్తం కొట్టాలి. ఆ సెంటరింగ్ వర్క్ అంతా కలిపి మాకు ఒక 12,000 రూపాయల వరకు ఖర్చు అయ్యింది ఓవరాల్గా. సో ఇంకా మనకు దాని తర్వాత చూసుకున్నట్లయితే పిల్త్ బీమ్ పిక్క వేయడానికి అంటే కాంక్రీట్ ఏదైతే ఉందో లేబర్, ఆ కాంక్రీట్ వేయడానికి మాకు మొత్తంగా అయిన ఖర్చు 15,600 రూపాయలు అయితే అయ్యిందండి. నేను ఇప్పుడు చెప్పిన అమౌంట్ అంతా మీరు నోట్ చేసుకోండి. మీకు ఓవరాల్గా పిల్త్ బీమ్ లేబర్ ఛార్జెస్ మాత్రం చూసుకున్నట్లయితే 45,000 రూపాయల వరకు ఖర్చు అవుతుందండి, ఓన్లీ లేబర్ ఛార్జెస్ అనమాట. సో అందులో ఏవేవి ఇంక్లూడింగ్ అంటే పీసీసీ వర్క్ మొత్తం లెవెల్ చేసి పీసీసీ వేయడం, అదేవిధంగా మొత్తం ఓవరాల్గా మార్కింగ్, తర్వాత ఐరన్ వర్క్, అదేవిధంగా సెంటరింగ్ వర్క్, పిల్త్ బీమ్ మీకు పిక్క వేసి అప్పచెప్పడానికి అనమాట అయిన లేబర్ ఛార్జెస్. మనం ఇప్పుడు మెటీరియల్ ఛార్జెస్ చూసుకున్నట్లయితే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి మెటీరియల్ కావాల్సింది శాండ్ అండి, ఇసుక. దగ్గర ఒక 3 యూనిట్లు ఇసుక అయితే మాకు తెప్పించుకున్నాం మేము. 3 యూనిట్లు ఇసుక దేనికంటే, మనం స్టార్టింగ్లో పీసీసీ వేసే ముందు అంటే మెట్లు వేసే ముందు 40 mm మెటల్ వేసే ముందు కొంచెం ఇసుక వేసి దాని మీద 40 mm మెట్లు వేసి దాని మీద పిల్త్ బీమ్ మార్కింగ్ అయితే చేస్తామండి. దాని దగ్గర నుంచి మనకి ఓవరాల్గా పిల్త్ బీమ్ కంటిన్యూ చేయడానికి అంటే పిక్క వేయడం వరకు మనకి 3 యూనిట్ల శాండ్ అయితే ఖర్చు అయింది మాకు. ఒక శాండ్ యూనిట్ మా దగ్గర 13 శాండ్ అంతా కలుపుకొని మాకు అయిన ఖర్చు 3,900 అండి.
అంటే మాకు ఒక శాండ్ 1300 రూపాయలు పడుతుంది ఒక ట్రాక్టర్ అయితే, ఓకేనా. ఒక ట్రాక్టర్ మాకు 1300 రూపాయలు అంటే 3 యూనిట్ల శాండ్ మాకు 3900 రూపాయలు అయితే ఖర్చు అయిందండి. అదేవిధంగా మాకు 20 mm అయితే, అంటే చిన్న పిక్ ఏదైతే ఉందో 20 mm మాకు 2 యూనిట్లు పడిందండి. ఆ 2 యూనిట్లు కలిపి 11,400 రూపాయలు అయితే తీసుకున్నారు. 40 mm మీకు ఒక హాఫ్ యూనిట్ వరకు ఉంటుంది. సో హాఫ్ యూనిట్ మాకు తెప్పించడం కుదరదు, కానీ హాఫ్ యూనిట్ కౌంటింగ్ చేసుకున్నాం, మేము ఎక్కువ తెప్పించుకున్నాం, ఓకేనండి. అది ఒక 2,500 రూపాయలు అనమాట. ఇంకా ఐరన్ విషయానికి వస్తే అక్కడ మీరు వాడిన దాన్ని బట్టే ఉంటుందండి. ఇక్కడ మీరు చూడొచ్చు, మేమైతే 12 mm అండ్ 16 mm బార్స్ కంటిన్యూ చేసాము. ఓవరాల్గా అంతా 12 mm రన్ చేసాము. 16 mm సెంటర్ బార్స్ అండి, పిల్లర్స్ దగ్గర బార్స్ అయితే కంటిన్యూ చేసాము అనమాట. ఇక్కడ మీరు చూడొచ్చు క్లియర్గా సరిపోతుంది. అంటే పిల్లర్ డిస్టెన్స్ ఏవి ఎక్కువ లేవు, దగ్గర పిల్లర్స్ పడ్డాయి కాబట్టి. కొంతమంది గ్రౌండ్లో 16 కూడా వేయొచ్చండి, అది స్ట్రక్చర్ ప్లాన్ బట్టి ఉంటుంది. సో ఇక్కడ మేము వాడిన ఐరన్ బట్టి మేము చెప్తున్నాము. 12 mm వాడాం కాబట్టి 12 mm, 16 mm, అదేవిధంగా పిల్ బీమ్ రింగులు, కాలం ఎక్స్టెన్షన్ అనమాట. అంటే కాలం ఏవైతే రాడ్ల ఎక్స్టెన్షన్ చాలలేదు, ఆ కాలమ్స్కి తెప్పించిన ఐరన్ అంతా కలుపుకొని మాకు ఐరన్ దగ్గర ఒక 48,000 రూపాయల వరకు ఐరన్ అయితే ఖర్చు అయిందండి. ఇక్కడ మీరు చూస్తున్న స్ట్రక్చర్ మొత్తం కలిపిది దీనికి ఐరన్ ఖర్చు అనమాట. సో మాకు ఓవరాల్గా మెటీరియల్ అంతా చూసుకున్నట్లయితే, అంటే పిల్త్ బీమ్కి డబుల్ బెడ్రూమ్ ఉన్న ఇంటికి ఒక 150 స్క్వేర్ యార్డ్స్లో ఒక 1350 SFT లోపు మీద వచ్చింది. అయితే మాత్రం ఓవరాల్గా పిల్త్ బీమ్కి అయ్యే ఖర్చు మెటీరియల్ మాత్రం 80,000 రూపాయల వరకు ఖర్చు అవుతుందండి. అదేవిధంగా లేబర్ ఛార్జెస్ చూస్తే మీకు 45,000 రూపాయల వరకు లేబర్ ఛార్జెస్ అయితే ఖర్చు అవుతాయి అన్నమాట. మీకు మొత్తంగా పిల్త్ బీమ్ వేసినప్పటికీ 1,25,000 రూపాయలు అయితే ఖర్చు అవుతుందండి. లేబరు, మెటీరియల్ మొత్తం కలుపుకొని అనమాట, అంత వర్క్ అంతా కలిపి, ఓకేనండి. సో ఇందులో మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, అంటే వర్క్ జరుగుతున్నప్పుడు మీరు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనేది మనం చూసుకున్నట్లయితే, ప్రాపర్గా లైన్ పిన్ టు పిన్ మొత్తం పిల్లర్ టు పిల్లర్ లైన్ అన్నీ కరెక్ట్గా మార్కింగ్ ఉండేట్టుగా చూసుకోండి. పిల్త్ బీమ్ మార్కింగ్ అనేది పర్ఫెక్ట్గా ఉంటే మనకి నీట్గా వస్తుంది అనమాట. రూమ్ సైజులు కావచ్చు, ఏవి ఎక్స్ట్రా ఉండవు, మూలమట్టం అనేది చెక్ చేసుకోవాలి. అదేవిధంగా రూమ్ టు రూమ్ నాట్లు చెక్ చేసుకోవాలి. అలానే ఐరన్ వర్క్, అదేవిధంగా కాంక్రీట్ వర్క్, ఇవన్నీ కూడా మనం ప్రాపర్గా వర్క్ చేయించుకోవాలండి. ఎందుకంటే మళ్ళీ చేయించింది కాదు, మెయిన్ ఏంటంటే మనం ఏదైతే కాంక్రీట్ వేయాలనుకుంటున్నామో అంతా ఒకే మట్టంగా ఉండేట్టుగా చూసుకోవాలి, ఓకేనండి. సో నెక్స్ట్ మనం చెక్ చేసుకోవాల్సింది ఏంటంటే సెంటరింగ్ వర్క్ అండి. ఐరన్ వర్క్, అదేవిధంగా సెంటరింగ్ వర్క్లో కూడా మీకు అంటే కొన్ని చెక్కలు ఇటువంటివి తేవడం, సరిగ్గా కొట్టకపోవడం, వంకలుగా కొట్టడం, ఈ విధంగా కాకుండా ప్రాపర్గా లైన్ డోర్కి మాకు సెంటరింగ్ వర్క్ అంతా జరగాలని ముందే డిసైడ్ చేసుకోండి. లేదంటే మీ వర్కర్ మేస్త్రి ఎవరో ఆయనతో చెప్పండి. దీనికైతే మీరు బైండింగ్ వైర్ కొనేసి ఇవ్వాలండి. సో సెంటరింగ్ వర్క్ జరుగుతున్నప్పుడు మనం ఏదైతే బైండింగ్ వైర్ ఉందో అది కొనేసి ఇవ్వాలి. మీరు లేబర్ కాంట్రాక్ట్ చేయించినట్లయితే ఇలా ఇవ్వాలి, మెటీరియల్ కాంట్రాక్ట్ అయితే అంతా వాళ్ళే చూసుకుంటారనమాట, ఓకేనా. సో ఇక్కడ మీరు చూస్తున్నారు కదండి, ప్రాపర్గా మొత్తం అంతా సెంటరింగే మేము ఇక్కడ చేయించింది అయితే. సో దానికి మాకు ఓవరాల్గా సెంటరింగ్కి అయిన ఖర్చు నేను మీకు ఇందాక చెప్పాను కదా, 12,000 రూపాయలు అయితే మాకు ఖర్చు అయింది, ఇక్కడ మాకున్న రేట్లు బట్టి అనమాట, ఓకేనా. సో కొన్ని దగ్గరలో ఎక్కువ కూడా అవ్వచ్చు, ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ ఉండొచ్చు. కొన్ని దగ్గరలో పక్కనే సైట్లు అయినట్టయితే పర్లేదు. ఇక్కడ మాకు దగ్గరలో కాబట్టి ఈ విధంగా, ఒకవేళ దూరం ట్రాన్స్పోర్ట్ చేసేవాళ్ళంటే మీకు 15,000 ఖర్చు అవ్వచ్చు, ఒక్కొక్కరు 20,000 కూడా అవ్వచ్చు అండి. అక్కడున్న లేబర్ ఛార్జెస్ బట్టి, అక్కడున్న మెటీరియల్ ట్రాన్స్పోర్ట్ బట్టి అనమాట వాళ్ళకి పడేది. సో ఇలా ప్రతి ఒక్క వర్క్లో ఇంతేనండి, మీకు అక్కడ దూరం ఎంత, మీ లేబర్ రేట్లు ఎంత అనే దాన్ని బట్టే ఉంటుంది. నేను మీకు డీటెయిల్గా వీడియోస్ అప్లోడ్ చేస్తున్నా, పిల్త్ బీమ్ వర్క్ ఏంటి, పిల్లర్స్ వర్క్ ఏంటి, బ్రిక్ వర్క్, ఇలా మొత్తం ఒక ప్రాజెక్ట్కి సంబంధించి ప్రతి ఒక్కటి మీకు ఇన్ఫామ్ అయితే చేస్తాను. సో మీరు ఇక్కడ నేను చెప్తున్న రేట్లనే పట్టుకొని ఉండకూడదండి, మీ ఏరియాలో రేట్లు ఎంత ఉన్నాయి ఏంటి అనేది కూడా ఒకసారి చూసుకోండి. అదేవిధంగా నేను వీడియో అప్లోడ్ చేసిన నుంచి రేట్లు పెరగవచ్చు అనమాట, అంటే 1 వీక్లోనే ఐరన్ రేట్ పెరిగిపోయిందండి, ఆ విధంగా ఉంటుంది. సో అప్పుడు రేట్లు ఎంత ఉన్నాయి ఏంటి అనేది చూసుకొని మీకు ఒక ఎస్టిమేషన్ అనమాట, ఓకేనండి. అలానే ఇది మీరు చూసుకున్నట్లయితే ట్రక్ అండి, 3 యూనిట్ల ట్రిప్పర్ అనమాట, మేము 20 mm తెప్పించుకున్నాము. సో ఈ విధంగా తెప్పించుకున్నట్టయితే కొంచెం అమౌంట్ అనేది సేవ్ చేసుకోవచ్చు. మేమైతే 3 యూనిట్లు తెప్పించాము, బట్ మాకు పిల్త్ బీమ్ ఖర్చు అయ్యేది 2 యూనిట్లు అనమాట, ఓకేనండి. మీకు ఇందాక చెప్పాను కదండి, సిమెంట్ బ్యాగ్స్ అనేవి 42 బ్యాగులు అండి, అంటే మార్కింగ్కి, పీసీసీకి, అదేవిధంగా పిల్త్ బీమ్ కాంక్రీట్ వేయడానికి కలిపి అయిన సిమెంట్ బ్యాగులు అనమాట, నేను ఓవరాల్గా చెప్తున్నాను, ఓకేనండి. సో ఓవరాల్గా మాకు సిమెంట్ బ్యాగులకి అయిన ఖర్చు 13,860 రూపాయలు అయిందండి. అల్ట్రాటెక్ సూపర్ వాడాము. అదేవిధంగా శాండ్ మీకు చెప్పాను కదా, 3 యూనిట్ల శాండ్ అయితే పడుతుంది దీనికి కాంక్రీట్ వేయడానికి, అది 3,900 రూపాయలు. 20 mm 2 యూనిట్లు, 40 mm హాఫ్ యూనిట్ అండి. మిగతాది వచ్చేసి ఐరన్ ఒక 45,000 రూపాయల వరకు అయింది. 12 mm ఒక 30 రాడ్లు, 16 mm ఒక 4, ఇవి మొత్తం కలుపుకున్నమాట, అంటే పిల్లర్స్కి ఎక్స్టెన్షన్కి అనమాట, ఇంకా మొత్తంగా కాదు, ఓకేనండి.
అదేవిధంగా ఎక్స్ట్రా బార్స్కి ఇలా ఓవరాల్గా మీకు కలుపుకొని పిల్త్ బీమ్ వేయడానికి రేట్లు అయితే చెప్పాను. అదేవిధంగా వర్క్లో ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే పిల్త్ బీమ్ వేసిన రోజు కొంచెం అంతా పదునుగా నీట్గా చేసుకున్నాము. పిల్లర్స్ జాయింట్స్ దగ్గర అంతా కొంచెం డస్ట్ ఏదైనా ఉన్నా తీసేసి నీట్గా క్లీన్ చేయించుకున్నాము. ఇంకా మీకు పిల్త్ బీమ్ వేస్తున్నప్పుడు ముఖ్యంగా చెక్ చేసుకోవాల్సింది ఏంటంటే సెంటరింగ్ వర్కర్ ఒకరు ఉండాలండి. ఎందుకంటే బీమ్లో ఒక్కొక్క దగ్గర వైబ్రేటర్ పెడుతున్నప్పుడు వైర్లు కట్ అయిపోవచ్చు, అదేవిధంగా లైన్స్ జరగవచ్చు, ఈ విధంగా అనమాట. సో ప్రాపర్గా సెంటరింగ్ వర్కర్ ఉండాలి. అదేవిధంగా మాల్ అనేది కూడా మనం కరెక్ట్గా చూసుకోవాలి, మిక్సింగ్ రేషియో అంతా కూడా. అదేవిధంగా వైబ్రేటర్ ప్రాపర్గా వైబ్రేటర్ అనేది మనం కంటిన్యూ చేసుకోవాలండి. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఈ విధంగా అనమాట. సో మేము ఇక్కడ ఏ వర్క్ చేస్తున్నాం ఏంటనేది మీకు డీటెయిల్గా ఇన్ఫర్మేషన్ ఇస్తున్నానండి. ఎందుకంటే మీరు మళ్ళీ చేయించుకోలేరు. అవగాహన తెలిసి చేయించుకునే వాళ్ళు అయితే ఓకే. చాలామంది ఇల్లు కడుతున్నప్పుడు ఏంటంటే ఏ అవగాహన లేకుండా పని అద్దరిద్దంగా చేయించుకోవడం, గాబరు పడడం, ఈ విధంగా చేసుకుంటారండి. ఆ విధంగా అస్సలు చేయించుకోకండి. ఎందుకంటే హౌస్ అనేది ఎన్నో డ్రీమ్స్ ఉండి కట్టించుకుంటారు కాబట్టి లైఫ్లో మళ్ళీ చేయించుకోలేని వర్క్స్ ఇవన్నీ కూడా, బేస్మెంట్ నుంచి గ్రౌండ్ అన్ని ప్రతి ఒక్క వర్క్ కూడా. సో ఆ వర్క్ గురించి నేను ఇంతలా మీకు ఇన్ఫర్మేషన్ ఉపయోగపడిందే ఇస్తున్నానంటే దయచేసి వీడియోలో, అంటే ఒక్కొక్క దగ్గర ఒక్కొక్కలా వర్క్ ఉందన్న. చాలామంది ఏంటంటే వీడియోలో బ్యాడ్గా కామెంట్లు పెట్టడం, మీరే పని చేస్తున్నారంటే చెప్పడం, ఇది కాదు నా ఉద్దేశం. సో ప్రాపర్గా వర్క్ చేయాలి, మనం దానికి తగ్గట్టుగా డబ్బులు తీసుకోవాలి. పని చేయించుకున్న వాళ్ళు కూడా మంచిగా వర్క్ చేస్తున్నారని సాటిస్ఫాక్షన్ ఇవ్వడానికి తప్ప ఇంకెవరినో తక్కువ చేయడానికి, లేకపోతే మేము ఒక్కళ్ళమే పనులమని చెప్పడానికి కాదు. ప్రాపర్గా పని చేయించుకుంటారు, దానికి తగ్గట్టు మనం డబ్బులు తీసుకోవాలన్నమాట. ఓకేనా? అంతే తప్పించి నా కాన్సెప్ట్ ఇంకేం కాదండి. సో కొన్ని కామెంట్లు కావచ్చు, కొంతమంది చెప్పేవి ఎలా ఉన్నాయంటే, నువ్వు ఇవన్నీ ఇన్ఫర్మేషన్ ఎందుకు చెప్తున్నావు, ఇలా చెప్పకూడదు, అది చేయకూడదు, నువ్వే చేస్తున్నావా, మేము అలాగే చేస్తున్నాం చెప్పుకుంటున్నామా అన్నట్టంటే ఎవరిది వాళ్ళకు ఉంటుంది. నేను కొంచెం డెవలప్ అవ్వాలి, నువ్వు కొంచెం ఎదగాలి, లేకపోతే మన పనితీరు ఇది, మనం ఇలా పని చేయించాలి, వర్క్ రాంగ్గా జరుగుతుంది, తెలియని వాళ్ళు కొంచెం ఇన్ఫర్మేషన్ అవుతుంది అన్న ఒక ఉద్దేశం తప్ప ఇంకేం కాదండి. దీనివల్ల యూట్యూబ్ ఛానల్ వల్ల మాకు డబ్బులు వస్తాయి, మేము ఏదో గొప్పలం అయిపోతాం, అది దాని గురించి అయితే కాదు. మెయిన్ ఏంటంటే మన వర్క్, మనకి ఇన్ని స్కిల్స్ ఉన్నాయి, మేము వర్క్ చేయగలుగుతున్నాం అనే ఒక సర్టిఫికేట్ లాగా అనమాట. సో వీళ్ళకి పని అప్పచెప్తే ఇంత బాధ్యతగా చేస్తున్నారు అనే ఒక ఐడెంటిఫై వస్తుంది. అదేవిధంగా తెలియని వాళ్ళు కూడా పని తెలుసుకుంటారనే తప్ప ఇందులో వేరే ఉద్దేశం ఏమీ లేదండి. నేను ఇంతలా ఎందుకు చెప్తున్నానంటే నాకు వచ్చే కామెంట్లు బట్టే చెప్తున్నాను. అదేవిధంగా ఇన్స్టాలో కూడా కొంతమంది మెసేజ్లు చేసి మరి ఏదో ఒకటి అనడం, ఈ విధంగా చేస్తున్నారు. సో కొన్ని బాధ అనిపించినా మనం చేస్తున్నది మంచి పని కాబట్టి ఎవరికి భయపడాల్సిన పని కానీ బాధపడాల్సిన పని కానీ లేదు. సో ఇల్లు అనేది జీవితంలో ఎవరైనా ఒకేసారి కట్టించుకుంటారు, దానికి తగ్గట్టు డబ్బులు తీసుకోవాలి, దానికి తగ్గట్టు వర్క్ చేయాలి. అదొక్కటే మా కాన్సెప్ట్ తప్ప ఇంకేం లేదండి. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, పిల్త్ బీమ్ కాంక్రీట్ అనేది ఈ విధంగా మొత్తం రన్ చేసిన తర్వాత ఆ కాంక్రీట్ కొంచెం డ్రై అవుతుందండి. అది డ్రై అయిన తర్వాత ఏం చేయాలంటే మనం చీపురుతో నీట్గా గీతలు పెట్టాలి. అదేవిధంగా 20 mm మెటల్ ఉంటుంది కదండి, చిన్న మెటల్ అనేది, ఇది ఏదైతే పిల్లర్ జాయింట్స్ ఉన్నాయో చూసారు కదా, ఇక్కడ మీరు ఇప్పుడు వైబ్రేటర్ పెడుతున్నాం, అటువంటి పిల్లర్ జాయింట్ సెంటర్లో, అంటే రింగ్ సెంటర్లో మనం 20 mm మెటల్ అనేది పెట్టాలండి. అది మీకు ఇప్పుడు వీడియోలో నేను డీటెయిల్గా చూపిస్తాను. సో ఈ విధంగా ప్రాపర్గా వైబ్రేటర్ అయితే కంటిన్యూ చేసుకున్నట్లయితే బీమ్ ఫినిషింగ్ బాగుంటుంది, మీకు ఎక్కడ టచ్అప్స్ అనేవి రావండి. సో వీడియో కొంచెం లెంత్ అవుతుందని ఏమీ అనుకోకండి, మీరు ఫుల్గా ఎండ్ వరకు చూసినట్లయితే మీకు మంచి ఇన్ఫర్మేషన్ అయితే దొరుకుతుంది. ఓకేనా అండి? సో కొత్తగా ఇల్లు కట్టుకునే వారికి చాలా ఉపయోగపడుతుంది. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా కొత్తగా హౌస్ కన్స్ట్రక్షన్ చేసేవాళ్ళు ఉంటే వాళ్ళకి డెఫినెట్గా మా వీడియోస్ అయితే షేర్ చేయండి. వాళ్ళు కూడా వర్క్ నాలెడ్జ్ తెలుసుకుంటారు, ఎంతో కొంత వాళ్ళకి ఉపయోగపడుతుంది అనమాట. ఓకే, ఈ పని తర్వాత ఈ పని చేయించాలి అనే ఉంటుంది. అదేవిధంగా హౌస్ కన్స్ట్రక్షన్లో చాలామంది చేసే మెయిన్ మిస్టేక్ ఏంటంటే గాబరు పడుతూ ఉంటారండి. మేము ఎంత ప్రాపర్గా వర్క్ చేద్దామన్నా సరే మాకు టైం ఇవ్వరు, తొందరగా అయిపోవాలి, లేబర్ రావట్లేదని, లేకపోతే పని మనుషులు తక్కువ అయిపోయారని ఏదో ఒక మెంటల్ టెన్షన్ పెడతా ఉంటారన్నమాట. సో ఆ విధంగా మీరైతే అస్సలు టెన్షన్ పడొద్దు, టెన్షన్ పెట్టొద్దండి. ప్రాపర్గా వర్క్ చేసిన వాళ్ళ దగ్గర ఏంటంటే వదిలేయండి, ఫ్రీగా నీట్గా వర్క్ చేస్తారు. అలా అని చెప్పేసి పని ఆపేసి ఊరి మీద తిరగనని చెప్పట్లేదు నేను. పని చేసిన వాళ్ళు ఏంటంటే ఏ పని తర్వాత ఏ పని చేయాలి ఏంటి అనేది ఒక థియరీ ఉంటుంది అనమాట. సో దాన్ని బట్టే వర్క్ చేయించాలి తప్ప మనం కంగారు పడకూడదు అనమాట. సో నీట్గా నిదానంగా మీరు పని చేయించుకున్నట్లయితే జీవితాంతం ఉండేప్పుడు మీరు ఎటువంటి సమస్యలు పడాల్సిన పని ఉండదు. లేదు మాకు కంగారుగా వర్క్ అయిపోవాలన్నారనుకోండి, మీకు గాబరుగా పని అయిపోతుంది తప్పించి ఆ క్షణంకే అది, తర్వాత దాని నుంచి వచ్చే మెంటల్ టెన్షన్ మీరు పడలేరనమాట. ఓకేనండి? అదేవిధంగా ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, అల్ట్రాటెక్ సూపర్ అని చెప్పాను కదా, అది మీరు ఇక్కడ చూడండి. పిక్క మేము వీటితో ఎత్తున్నాం, ఈ గమేలు అన్నమాట. సో ఈ గమేలతో మేము వేసే పిక్క 7 గమేలాల పిక్క అయితే వేస్తున్నామండి. ఒక మూట సిమెంట్కి 7 గమేలాల పిక్క, 5 గమేలాలు ఇసుక అనమాట. అంటే ఇసుక ఉంటుంది కదా, శాండ్, 5 గమేలాలు, ఒక సిమెంట్ బ్యాగు. సో కొన్ని దగ్గరలో 6, 8
ఒక బ్యాగ్ కూడా వేస్తాం. పుట్టింగ్లకి అయితే 6, 8 ఒక బ్యాగ్ అండి. సో ఇది పిల్త్ బీమ్ కాబట్టి మేము ఒక పిక్ తగ్గించామన్నమాట. పిక్క శాండ్ ఒక్కొక్కటి తగ్గించాము. పిల్లర్స్కి కూడా ఇదే రేషియో మనం కంటిన్యూ చేయొచ్చు. మేము ఇక్కడ సైజ్ చూపిస్తున్నాను కదా మీకు, ఈ గంపలు అనేవి ఇదనమాట సైజ్. ఆ గంప సైజ్ అనేది అది. సో ఒక గంప ఇదనమాట. ఆ గంప మొత్తం 7 గంపలు వేస్తున్నాం, 7 అనమాట. ఇవి 7, ఒక బ్యాగ్ సిమెంటు, ఇసుక అనేది 5 అనమాట. ఓకేనండి. సో ఈ విధంగా మిక్సింగ్ రేషియో అయితే ఉంటుంది. ఇక్కడ మీరు చూడొచ్చు, ఇందాక పిక్కలు అని చెప్పాను కదా 20 mm, ఈ విధంగా అనమాట. సూదిగా ఉన్న పిక్కలు మనం కొన్ని వేరు పెట్టుకొని పిల్త్ బీమ్ అవుతున్నప్పుడు, పిల్లర్ స్టార్టర్ వేసినప్పుడు కావచ్చు, గ్రౌండ్ నుంచి కూడా ఇది మనం ఫాలోఅప్ చేసుకుంటే మంచిదండి. పిల్లర్ దగ్గర చిన్న చిన్న క్రాక్స్ రావడం ఈ విధంగా ఉండదన్నమాట. సో కన్ఫామ్గా ఈ విధంగా అయితే పెట్టించండి. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఈ విధంగా కొంచెం జ్యూస్లా ఉంటే పిక్కలు దిగుతాయి, లేదంటే కొంచెం టైట్గా ఉంటుంది అనమాట. ఈ విధంగా వైబ్రేటర్ వేసినప్పుడు. సో మనం ఏదైతే పిల్త్ బీమ్ కాంక్రీట్ ఫైనల్ అయిపోయింది, ఒక 10 నిమిషాలు అయిన తర్వాత ఈ విధంగా పెట్టుకొని కొంచెం డ్రై అవ్వాలండి. అది డ్రై అయిన తర్వాత మనం చీపురు పెట్టాలన్నమాట. సో పిక్కలు పెట్టడం అయితే పదునుగా ఉన్నప్పుడే పెట్టాలి. దాని తర్వాత చీపురు అనేది కొంచెం డ్రై అయిన తర్వాత ఇదిగోండి ఈ విధంగా మీరు చీపురు కొట్టినట్లయితే పైన మనం ఏదైతే బ్రిక్ వర్క్ చేస్తామో ఆ బ్రిక్ వర్క్ లైన్కి అదేవిధంగా ఈ పిల్త్ బీమ్కి కరెక్ట్గా జాయింట్ ఉంటుంది. మాల్ గట్టిగా పట్టుకుంటుందండి. మనం తాపితో పామిన తర్వాత ఏంటంటే ఫుల్ నైస్ అయిపోద్ది అనమాట. ఓకేనా. సో ఆ విధంగా లేకుండా పిల్త్ బీమ్, ముఖ్యంగా పిల్త్ బీమ్ వేస్తున్నప్పుడు వైబ్రేటరు, అదేవిధంగా ఈ విధంగా పిక్కలు పెట్టడం, మొత్తం ఈ విధంగా చీపురు కొట్టడం, ఈ విధంగా ఫాలోఅప్ చేసుకోండి. మెయిన్ ప్రాపర్గా ఒక లైన్ మొత్తం ఒకే మట్టంలో ఉండేట్టుగా చూసుకోండి గ్రౌండ్లో పిల్త్ బీమ్ అనేది. సో ఈ విధంగా రఫ్ అయినట్లయితే ఆర్సీసీ కాంక్రీట్ అనేది వర్క్ బాగుంటుంది. మనకు అక్కడ చిన్న చిన్న క్రాక్స్ రావడం ఈ విధంగా ఉండదన్నమాట. ఓకేనండి. సో ఇప్పుడు మాకు ఫైనల్ స్టేజ్కి వచ్చింది కదా, చూడండి మొత్తం అంతా కలుపుకొని. సో అదేవిధంగా ఇంకోటి ఏంటంటే పిల్త్ బీమ్ వర్క్ అయిపోయిన తర్వాత మీరు క్యూరింగ్ అనేది కూడా బాగా చేయాలండి. సో క్యూరింగ్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా మీకు ఇంకొక వీడియో నేను చేస్తాను. ఓకేనా. సో ఇదండి ప్రాపర్గా అయితే మాత్రం పిల్త్ బీమ్ వర్క్ ఈ విధంగా చేయించుకోండి, బాగుంటుంది. మొత్తం మీకు ఎస్టిమేషన్ చెప్పాను, లేబర్ ఛార్జెస్ చెప్పాను, అన్నీ చెప్పాను. నేను ఇక్కడ చెప్పిన లేబర్ ఛార్జెస్ కానీ వర్క్ మెటీరియల్ రేట్లు కానీ ఇప్పుడున్న రేట్లు మేము ఇప్పుడు చేస్తున్నదండి. సో దీని తర్వాత మీరు ఎప్పుడో వీడియో చూసినట్టయితే అప్పుడు రేట్లు పెరగవచ్చు, ఏదైనా ఉండొచ్చు. దాన్ని మీరు కొంచెం ట్రాలీ చేసి చూసుకోండి. ఓకేనా. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఫర్ మోర్ సచ్ కంటెంట్ సబ్స్క్రైబ్ టు మను కన్స్ట్రక్షన్స్ అండి. ఇక్కడ మీరు చూసారు కదా, ఓవరాల్గా ఫినిషింగ్ అయితే అయిపోయింది పిల్త్ బీమ్ అనేది. సో కొత్తగా హౌస్ కన్స్ట్రక్షన్ చేసే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి మా వీడియోస్ తప్పకుండా షేర్ చేయండి, ఎంతో కొంత ఉపయోగపడుతుందన్నమాట. సో ఇప్పుడు సెంటరింగ్ అయితే రిమూవ్ చేస్తున్నాము నెక్స్ట్ డేనే. సో ఇదండి వీడియో అయితే. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఫర్ మోర్ సచ్ కంటెంట్ సబ్స్క్రైబ్ టు మను కన్స్ట్రక్షన్స్. జై హింద్. బాయ్ బాయ్.